చేసుకున్నావా? సంఘములో అందరితో ఐక్యత కలిగి ఉంటావా? సమాజంలో ప్రభు నిమిత్తం ఒక సాక్షిగా నిలబడతావా? కృతజ్ఞత అర్పణలు, కానుకలు, దశమ భాగములు ఇచ్చి దేవుణ్ణి మహిమపరుస్తావా? ప్రభు రెండు చేతులు చాచి నీ ఎదుట నిలవబడి ఉన్నాడు. అవును ప్రభు అని ఆయన హత్తుకుంటే నీ జీవితాన్ని మార్చివేస్తాడు, నీ బ్రతుకునే మార్చివేస్తాడు, నీ కన్నీటిని తుడిచివేస్తాడు. ప్రభువే నీకు తోడుగా ఉండి, నీ ఇంటికి యజమానుడుగా ఉండి, కాపరిగా ఉండి ఆశీర్వదించి దీవించి ఆయన రాకడ దినమున పూర్వ శబ్దము వినగానే రూపాంతరము చెంది మహిమలోకి మార్చబడి ఎత్తబడి ధన్యతలో నిన్ను నిలవబెడతాడు. తీర్మానము చేసుకో సహోదరి సహోదరుడా. ఈ రాత్రి పరిశుద్ధాత్మదేవుడు నాతో మాట్లాడాడు గ్రహించుకొని తీర్మానము చేసుకున్న వారు దయచేసి మీ చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. మీ చేతులు పైకెత్తి చూపించాలి. మీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభువా, ఈ రాత్రి మీ పరిశుద్ధ పాదములు పట్టుకొని ప్రార్థిస్తూ సజీవమైన రెండచ్చులు కలిగిన ఖడ్గము కంటే వాడి అయిన నీ వాక్యమును ప్రకటించినప్పుడు ప్రభువా, నీ బిడ్డలలో మార్పును కలగజేసి ఈ దినము నుండి ప్రభు మాతో మాట్లాడాడు. చెప్పబడిన వాక్యం ప్రకారము జీవము కలిగిన సంఘములో జనులు ఎలాగుండాలో నేర్పించిన విధానమును బట్టి నేను మనసు మార్చుకొని తీర్మానము